హాయ్ హలో అండి నమస్తే. రీసెంట్ వీడియోలో కాస్టిక్ సోడా మీద ఎన్నో డౌట్లు అయితే వ్యక్తం చేశారు. ఆ డౌట్లన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఒకదానికొకటి కలర్ అంటుకుంటుందా అని ఒక డౌట్ అడిగారు. అలాగే బట్టలకున్న కలర్ పోతుందా సోడా వాడితే అని అడిగారు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు నేను మా ఇంట్లో ఎప్పటి నుంచో బాగా మురికి పట్టి ఉన్న మ్యాట్స్ ఎలా క్లీన్ చేసేయాలో నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూసేయండి. కాస్టిక్ సోడా మీద ఉన్న అపోహలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. బాగా వేడివేడి నీళ్ళల్లో కొద్దిగా కాస్టిక్ సోడా అయితే తీసుకున్నాను. కాస్టిక్ సోడాతో పాటు మనం డైలీ వాడే డిటర్జెంట్ కూడా వేసేసి వెనిగర్ కూడా కొద్దిగా యాడ్ చేసి మొత్తం కూడా బాగా నురుగు వచ్చేటట్టు వేడి నీళ్ళు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉంటే చూసారా మొత్తం ఎలా బుడగలు వచ్చేసాయో. ఇది ఇది కాలుతుందని బట్టలు కాలిపోతాయని కూడా కామెంట్స్ వచ్చాయండి. అలాంటివి ఏమీ జరగవండి. మళ్ళీ అంతేకాకుండా ఒకదానికొకటి కలర్ పోవడం అంటే మనం కలర్ బట్టలు ఇందులో వేసినప్పుడు దాని అసలు రంగు పోతుంది అని కూడా కొంతమంది పెట్టారు. అలా అయితే ఏం జరగలేదండి. మురికి కూడా చాలా బాగా పోయింది. నేనైతే ఈ మొత్తం కూడా నానబెట్టి కర్రపులతోటి మొత్తం తిప్పాను అనమాట. వాటర్ బాగా వేడిగా ఉన్నాయి. సో అందుకనే చేతులు అస్సలు పెట్టొద్దు. కానీ ఈ సోడా వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటేనండి, చేతితో మాత్రం వాడకండి. గ్లౌజ్ యూజ్ చేసుకొనే ఈ కాస్టిక్ సోడాని ఉపయోగించండి. అలాగే వీటన్నిటిని కూడా బాగా పెట్టేసి నానబెట్టి 3 గంటలు వదిలేసాను. 3-4 గంటలు అట్లా వదిలేసేయండి. వదిలేసి నార్మల్గా మీరు ఎలా వాటర్లో ఉతుకుతారో అలాగే ఉతకొచ్చు. నేను ఇప్పుడు ఫైనల్గా అయితే మరి కొద్దిగా డిటర్జెంట్ కలిపి ఇదంతా కూడా 3 గంటల పాటు నానబెట్టడానికి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ కాస్టిక్ సోడా వల్ల బట్టలు చినిగిపోతే కాలిపోతే రంగు పోతుంది ఇలాంటివి అయితే ఏమీ ఉండవండి. మురికైతే చాలా బాగా పోతుంది. ఇది చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరకవండి. మనకి ఒకేసారి 500 గ్రామ్స్ కేజీ ప్యాకెట్లు మాత్రమే దొరుకుతాయి. సో నేను ½ కేజీ తెప్పించడం వల్ల ఇలా చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతుందండి. ఇది ఇలాంటివి ఒకేసారి కొనడం వల్ల పెద్దగా నష్టమేమి ఉండదని నాకు మరోసారి అయితే రుజువైంది. ఈ బట్టలు అయితే చాలా మురికిపోయాయండి. చూసారా టబ్బు ఎంత మురికి వచ్చిందో. ఇదంతా కూడా ఇలా గ్లౌజులు వేసుకొని బ్రష్ చేశాను. బ్రష్ కొట్టేసి బాగా ఫ్రెష్ వాటర్లో జాడించాలన్నమాట 1-2 సార్లు. మామూలుగా మ్యాట్లు ఉతికేటప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ కాస్టిక్ సోడా వాడటం వల్ల చాలా ఈజీగా మురికంతా బాగా వదిలిపోయిందనమాట. అయితే ఇలా మ్యాట్లు ఉంటాయి కదా, కొనుక్కొచ్చిన మ్యాట్లు, కుట్టించినవి కాకుండా కొనుక్కొచ్చిన మ్యాట్లు అయితే వేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే అవి వెనకాల ఉన్న లేయర్ అంతా కూడా ఊడిపోయి వచ్చేసింది. సో ఇవి పాతయ్యే కాబట్టి నో ప్రాబ్లం. అందుకోసమే ముందుగానే చెప్తున్నాను, బయట కొనుక్కొచ్చిన మ్యాట్స్ అయితే దీనికి పనికిరాదు. ఓన్లీ ఉతికిన మ్యాట్స్, మామూలుగా మనం బట్టలతో కుట్టించిన మ్యాట్స్ ఉంటాయి కదా, అవి అయితే బాగా యూజ్ అయ్యింది. ఈ మొత్తం కూడా బాగా ఎండలో ఆరబెట్టండి. శుభ్రంగా నీట్గా వచ్చేసాయి, మురికంతా పోయింది. ఇదండి కాస్టిక్ సోడా గురించి మరికొన్ని విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.